అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరి పూజ ఎలా చేసుకున్నారండి? మా పూజ అయితే చాలా బాగా జరిగింది. పెళ్ళయ్యాక వచ్చిన ఫస్ట్ గణపతి పూజ కదా! నేనే నా చేతులతో నైవేద్యం పెట్టడం అనేది చాలా సంతోషంగా అనిపిచ్చింది. మా డెకరేషన్ చూస్తున్నారు కదా! ఎంత చక్కగా బావుందో. బట్ దాని వెనకాల ఎంతో కష్టం ఉందండి. దాని గురించి డిస్కస్ చేద్దాము. ఈ వీడియో లాస్ట్ వరకి స్కిప్ చేయకుండా చూడండి. ఎవరికైనా ఇది ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటది. మా పూజ ప్రిపరేషన్ ముందు రోజు నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను, నా హస్బెండ్, మా అక్కయ్య వాళ్ళ అబ్బాయి ఉన్నాడనమాట. మేము ముగ్గురం కలిసి పూజ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము. పాలవెల్లి చూస్తున్నారు కదా! అంత ఈజీ అయితే కాదండి తయారు చేయడము. 2 అవర్స్ అలా పట్టింది. నేను మొన్న హోమ్ టౌన్ నుంచి వచ్చేప్పుడే మా అమ్మ చిన్న చెక్కలుంటాయి కదా! అవి పంపించింది. అవి సరిపోపోతే మా హస్బెండ్ కూడా 6 ఫీట్‌వి కొన్ని తెచ్చాడు. అవన్నీ కలిపి పాలవెల్లి తయారు చేశాడనమాట. సో, ఎందుకంటే కొంచెము ఫ్రూట్స్ అవన్నీ వేస్తాం కదా! అవన్నీ బందోబస్తు ఉండడానికి అన్ని సైడ్స్, అన్ని పైన అవన్నీ ప్రిపేర్ చేశాడు. దానికొచ్చేసి అట్‌లీస్ట్ మాకు 2 అవర్స్ పట్టింది అదంతా. అదంతా అయిపోయాక నేను మళ్ళీ అన్నిటికి పసుపు రాసేసి అవన్నీ చేసి మళ్ళీ బొట్లు పెట్టి నైటే ప్రిపేర్ చేశాం పాలవెల్లిని. ఇక నెక్స్ట్ వచ్చేసి పాల తాలికలు నైవేద్యం మీకందరికీ తెలిసింది కదా! మీరందరూ కూడా చేసే ఉంటారు. అయితే దీనికి సంబంధించి మిషన్ గూడా దొరుకుతుంది కదా! అది మా దగ్గర అవైలబుల్ లేకుండే. నేను హోమ్ టౌన్ నుంచి తెచ్చుకున్నా బావుండేది. మేమే చేతులతో చేశాము. నా హస్బెండ్, మా అక్క వాళ్ళ అబ్బాయి అట్‌లీస్ట్ 2 అవర్స్ పట్టిందండి. నేను పిండి కలిపిచ్చాను. వాళ్ళే మామూలు చిన్న చిన్నగా ఇలా రుబ్బుతూ అవన్నీ చేసేసరికి చాలా టైం పట్టింది. ఈ 2 ప్రిపరేషన్ అసలు చిన్నప్పటి నుంచి నేనెప్పుడు చేయలేదు. పెళ్ళయ్యాక ఫర్ ది ఫస్ట్ టైము పాల తాలికలు గాని, నా చేతులతో నేను ప్రసాదం చేయడము, పాలవెల్లి తయారు చేసుకోవడము. చిన్నప్పుడు ఎప్పుడైనా అంత అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు అన్నీ ప్రిపేర్ చేసి ఉంటే ఎళ్లి లాస్ట్‌లో పూజ చేసుకొని, పూజ అక్షంతలు వేసి అప్పుడు మొక్కుకునే వాళ్ళం కదా! చిన్నప్పుడు అలా ఉండేది. బట్ పెళ్ళయ్యాక మనమే అన్నీ చేసుకోవాల్సొస్తుంది. వాళ్ళు పాల తాలికలు చేస్తూ ఉంటే మీరు పీఠం చూస్తున్నారు కదా! మన దేవుడిని పెట్టిన పీఠము. అవన్నీ నేను నీట్‌గా కడిగేసి, పసుపు రాసి, బొట్లు పెట్టేసి, మళ్ళీ పాల వెల్లికి గూడా బొట్లు పెట్టి, ఆ ప్రిపరేషన్ నేను చేస్తా ఉండే. అలాగే మనకి దేవునికి సంబంధించి సామాగ్రి ఉంటుంది కదా! పూజ చేసే అప్పుడు దీపాలు 2 తర్వాత పెద్ద దీపాలున్నాయి. ఆ తర్వాత హారతిలో 2 వెండి దీపాలు, వెండి గ్లాస్, తర్వాత తాంబూలము, ఆ తర్వాత ఆచమనీయము గ్లాసు, తర్వాత చాలా ప్లేట్స్ మనం కుంకుమ, పసుపు, కర్పూరం అవన్నీ వేయడానికి అవన్నీ ప్రిపరేషన్. మళ్ళీ అరిటాకు పక్కన పెట్టుకోవడానికి అవి పెద్ద చెంబులున్నాయి. అవి వాష్ చేశాము. అవన్నీ ముందు రోజే నేను అన్నీ వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే పూజకు మళ్ళీ హడావిడి అవ్వకూడదనేసి. ఆ పెద్ద ప్లేట్ సిల్వర్‌ది చూసారు కదా! లాస్ట్ టైమ్ వరలక్ష్మి వ్రతం అప్పుడు నేను పోస్ట్ చేశాను. ఇలా షాపింగ్ చేశానని. అప్పుడు అదే తీసుకున్నాననమాట. జర్మన్ సిల్వర్ ప్లేట్. యాక్చువల్లీ అది వెండిలో కూడా ఉంటుంది. మా అమ్మకుంది. అది దగ్గర దగ్గర 50,000 అలా అవుతుంది. నెక్స్ట్ నేను అది ప్లాన్ చేయాలి ఫ్యూచర్‌లో కొన్ని డబ్బులు సేవ్ చేసుకొని. ఇది జర్మన్ సిల్వర్‌దొచ్చేసి నాకు 2500 పడిందండి. అప్పుడు షాపింగ్ చేసిన వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. సో, ఇంకా మార్నింగ్ అయితే త్వరగానే లేచాము. లేచాక ఇల్లంతా తూడ్చేసుకొని రెడీ అయిపోయి నేనైతే ప్రసాదాలు కిచెన్‌లోకెళ్ళాను. ఈ కిచెన్‌లోనే అయిపోయింది నాకైతే. నా హస్బెండ్ మా అక్క వాళ్ళ అబ్బాయి ఇంకా పాలవెల్లికి సంబంధించి ఫ్రూట్స్, తర్వాత తోరణాలు, మామిడాకులు, డెకరేషన్ అంతా వాళ్ళిద్దరే చూసుకున్నారు. నాకు కిచెన్‌లోనే సరిపోయింది ఇంకా ప్రసాదాలు చేయడానికి. అలాగే ఇక ప్రసాదాలకొస్తే పాల తాలికలు చేశాను, పులిహోర చేశాను. అలాగే 5 రకాల కూరగాయలతో ఒక కర్రీ చేశాను. అలాగే లడ్డు అండ్ ఫ్రూట్స్ 5 రకాల మహా నైవేద్యం సమర్పించాను. ఇక మహా నైవేద్యం అన్నీ ప్రిపేర్ చేసుకొని అంత డెకరేషన్ కంప్లీట్ అయ్యాక మా ఇంటి గణేశ్వరుని ఆగమనం చేశాము. మట్టి గణపతినే తెచ్చామండి. ఎందుకంటే మాకు వాతావరణం కలుషితం చేయడం ఇష్టం లేదు. అందుకే మట్టి గణపతిని తీసుకొచ్చి మంచిగా పూజ చేసుకున్నాము. పసుపు గణపతికి పూజ చేశాము. అలాగే 108 అష్టోత్తరాలు చదివాము. అలా అక్షంతలు పట్టుకొని కథ చదివాకనే పూజ మాది పూర్తయిందండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఓం జ్యోతిష్యాయ నమః. ఓం భక్తంజయాయ నమః. ఓం భవధాన్యాయ నమః. ఓం మంగళప్రదయాయ నమః. ఓం ఓం విఘ్నేశ్వరాయ నమః. పూజంతయ్యాక అయ్యగారి నమస్కారం చేసుకొని, అలాగే మా హస్బెండ్ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నానండి. అమ్మ, నాన్న వాళ్ళు అందరూ హోమ్ టౌన్‌లో ఉన్నారు పెద్దవాళ్ళందరూ. లేపోతే వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నా బావుంటది ఈరోజు పండగ రోజు. ఆ తర్వాత ప్రసాదాలు స్వీకరించి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక ఇక ఫోటో సెషన్ స్టార్ట్ చేశామండి. మా పూజ చూసిన వాళ్ళందరికీ ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు కంపల్సరీగా దొరుకుతాయండి. మేము వచ్చేసాం. హ్యాపీ వినాయక చవితి మై డియర్ వైఫ్. హ్యాపీ వినాయక చవితి 2025. మా వినాయకుడు ఇయర్ ఇలా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.
రేపు 3 to 4 o'clock లైవ్‌లోకి వస్తున్నానండి. చాలా రోజులైంది కదా! లైవ్‌లోకి వచ్చి. దాదాపుగా 3 వీక్స్ అవుతుంది లైవ్‌లోకి వచ్చి. మనం అందరం కలిసి మాట్లాడుకుందాము. అలాగే లక్కీ విన్నర్స్‌ని కూడా సెలెక్ట్ చేస్తాను. గూగుల్ యాప్ నుంచి మీకు లక్కీ విన్నర్స్ సెలెక్ట్ చేసి అనౌన్స్ చేస్తాను. రేపు లైవ్‌లో కలుద్దామండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థాంక్ యూ సో మచ్.